మీ రెగ్యులర్గా చదువుతున్నారు ఎత్తాలు ఎత్తితే ఏది ఏడవవాడు రాదు చాప మీద తబలాలా తబలాలు కానీ ఏడు కూర్చోడు వాడు కూర్చోడు కూర్చోడు ఎడికి రామాడు ఎడిగా బైబిల్ వాడు కూర్చోమాయి అంకులో తాడు అడుగు అడే అడే ఇట్లా ఇంక ఇట్లా ఇటు దిక్కు అరవై చూడు కూడా వస్తుంది నలుగురు వస్తున్నారు మాటికి అక్కడ నుండి అక్కడ ఫోటోలు అందరు కనపడాలా అందుకని అలా లైన్లో కూర్చోబెట్టింది స్టాండ్ సంఖ్యాకాండం ఆడే కూర్చో సంఖ్యాకాండం 19 మనిషికి 3 సంఖ్యాకాండం 19 యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఎలాగా ఇశ్రాయేలు కనకు లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడు కాడి మోయన ఎర్రని పెయ్యను మీ ఎదురు తీసుకుని రావాలని వారితో చెప్పుము మీరు యాజకుడు ఎలియాజరుకు దానిని అప్పగింపవలను ఒకడు పాల వెలుపలికి దాని తోలుకుని పోయి అతని ఎదుట దాన్ని వహింపవలను అందమిదమ్మా సంఖ్యాకాండం 19 మాంసమును మరియు ఆ యాజకుడు తీసుకుని ఆ పేరు కాల్చిన అగ్నిలను వాటిని వేయవలను. అప్పుడు సాయంకాలం వరకు పవిత్ర స్థలము
జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు సమాజములో దాని భద్రము చేయవలెను. అది పాప పరిహార ఆ ఈ యొక్క భస్మము పోగు చేసినప్పుడు వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. ఇది ఇశ్రాయేలీయులకు వారిలో నివసించు వారి దేశమునకు నిత్యమైన కట్టడ. నీ నర శవములైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉన్నాడు. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడను. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకుని కొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. ముట్టినవాడు అట్లు పాప శుద్ధి చేసుకుని వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచుకోవడము. ఆ మనుషులు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడను. కాగా పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా ఉండను. ఒకడు ఒక గుడారములో చచ్చినగా దాని గూర్చిన ఇది ఆ గుడారంలో ప్రవేశించబడివాడు. ఆ గుడారములో ఉన్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా నువ్వు మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రము. బయట పొలములోను ఖడ్గముతోను నరకబడిన వాడైనను శవములను మనుషులను ఇంకులను సమాధిలను మూటవాడు 7 దినములు అపవిత్రుడైండెను. అపవిత్రుడైన వారి కొరకు వారి పాపమును పరిపాలనమైన లోని కొంచెం తీసుకునేవారు. వేయబడిన వసము మీద ఒకడు కారు మీరిపోయింది. తర్వాత పవిత్రుడైన ప్రోపించి తీసి ఆ నీళ్ళలో నుంచి ఆ గుడారం మీద దానిలో సమస్తమైన ఉపకరణం మీదను అక్కడున్న మనుషుల మీదను ఎముకలను కానీ నరకబడిన వాణిని కానీ శవమును కానీ సమాధిని కానీ ముట్టిన వాడు మీద దానిని ప్రోక్షింపవాడను. 3వ దినమున 7 దినములు రవి అపవిత్రుడి మీద చెప్పవాడను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం పవిత్రుడు. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకుని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలంలో అపవిత్రపరచరు. పాప పరిహార మీద ప్రశ్నించలేదు. వాడు అపవిత్రుడు. వారి నిత్యమైన కట్టడి అనగా పాప పరిహార విధమును వారికి నిత్యమైన కట్టడి అనగా పాప పరిహార విధమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉతుకున్నవాడు. పాప పరిహార దినమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండడు. అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండడు. ఇదంతా కూడా ఇశ్రాయేలు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే మరి అక్కడ మత్సలేనిది మనకు వచ్చిన అంటాడు. యెహోవా మోషే అహరోనులకు నాకు సెలవిచ్చాడు. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు కలంకమైన లేనిది కలంకమైనది మచ్చలేనిది ఎప్పుడును కాడి మోయినైనా ఎవరినైనా పెయిన్ నీ ఎదురు తీసుకుని రావాలని వారితో చెప్పుము. ఎలియాజరు వాళ్ళకి అప్పగించినటువంటి పని ఇది. మనకు మరి మచ్చ డాగు లేనటువంటి పెయ్య
మరి ఇది ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన చూపిస్తూ ఉంది. ఆయన మనకు మరి మనల్ని పవిత్రులుగా చేయడానికి మరి ఎటువంటి మచ్చ డాగు లేనటువంటి వాడిగా, పవిత్రుడు, నిష్కళంకుడు, పాపం లేనటువంటి వాడు మరి మన కొరకు పాపిగా ఎంచబడి మనల్ని పవిత్రపరచడానికి ఆయన లోకానికి వచ్చినటువంటి విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు. 4వ వచనం కూడా యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంచెం తేలిక తీసి ప్రత్యక్ష గుడారం మీదట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షించవలను. 7 అనేటువంటిది మనకు ఇక్కడ సంపూర్ణత. మరి మనము సంపూర్ణులుగా చేయబడ్డప్పుడు ఆయన యొక్క రక్త ప్రోక్షణతో వేడితో ఇల్లు దీన్ని ప్రోక్షించాలి యాజకుడు. అలాగే ఈ దినాల్లో కూడా మరి సేవా విషయంలో మనకు అప్పచెప్పేటువంటి పనిని మరి సమాధానంగా మనము దానిని కొనసాగించాలి. 7 సమాధానము అనేటువంటిది ఆ యొక్క మరి విధానాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు వారు చనిపోయినప్పుడు వారు చేయవలసినటువంటి పద్ధతులు, మరి అపవిత్రత, మరి పవిత్రత అయినటువంటిది మరి సమస్తము. అందుకంటాడు 7వ వచనంలో, అప్పుడు ఆ యాజకుడు తన బట్టను ఉతుక్కొని నీళ్లతో చిరస్నానము చేసిన తర్వాత ఆలయంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. కాబట్టి అది పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. మరి అధ్యాయం అంతట్లో కూడా ఇది ఏంటి అని అంటే 9వ వచనం అంటాడు, మరియు పవిత్రుడై ఒకడు ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపట పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయులు సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. కాబట్టి ఇక్కడ వారు పాప పరిహారార్థాలు చేయడానికి వారు చేసినటువంటి మరి ఆ యొక్క దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశారు. మనకి పాప పరిహారార్థ బలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకై మరి తన యొక్క సమస్తమును పోగొట్టి, తన ప్రాణంలో పోగొట్టి మన పాప పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు మరి వధించబడినటువంటి విధానాన్ని ఇక్కడ చూపిస్తుంది. 10వ వచనం కూడా, ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసినవాడు తన బట్టను ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడైనను. ఇది ఇశ్రాయేలీయులకు వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడ. కాబట్టి ఆయన మనకి ఇస్తున్నటువంటి కట్టడ పద్ధతి అనేటువంటిది మనకి చూపిస్తూ ఉన్నాయి. సమస్తము ఆ యొక్క ఇక్కడ నుండి మనం ఇంకా 14 వచ్చి చూస్తూ ఉంటే, ఆ గుడారంలో మరి చనిపోయినటువంటి వారిని ముట్టినప్పుడు వారు ఏ విధంగా పవిత్రపరచబడాల్సింది, మరి మరలా ఏ విధంగా సమాజంలో ఉండేటువంటిది, అదంతా కూడా అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 20వ వచనం చూస్తే, అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని పక్షమందు అట్టి మనుష్యుడు సమాజంలో ఉండి కొట్టివేయబడును. ఎవరైతే పాపశుద్ధి మరి ఆ యొక్క చిరస్థానం వరకు పవిత్రుడిగా ఉండడో వాడు కొట్టివేయబడతాడు. అట్టి మనుష్యుడు సమాజంలో నుండి కూడా కొట్టివేయబడను. సమాజంలో కూడా వాడు ఉండడు. వాడు యెహోవా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచను. పాప పరిహారాల జలము వాని మీద ప్రోక్షించబడలేదు, వాడు అపవిత్రుడు. కాబట్టి సమస్తము అన్ని వారు ఎలియాజరుకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము పవిత్రత, మనం కూడా మరి పవిత్రంగా మన దేవుడు చేశాడు. మన పవిత్రతను పవిత్రంగా పరిశుద్ధంగా కొనసాగించాలి. ఇప్పుడు మీరు ప్రభు సన్నిధిలో చదువుతున్నారు, మీకు జ్ఞానం కావాలన్నా, మీకు చదువు కావాలన్నా, ఆయన మీద మనము ఆనుకునేటువంటి అనుభవాలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. మీరిద్దరు తీర్మానం చేసుకున్నారని మరి మీ డాడీ చెప్తున్నాడు. మరి యవనస్తులు, చిన్నపిల్లల మీరు బాల్యము నుండే యవన కాలంలో ఆయన కాడి మోనిటి నడిచి మేలు అన్నాడు. కాబట్టి ఆయనలో మనము సాగిపోవాలి అంటే మన జ్ఞానం అనవసరం. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానంతో మీ చదువులలో మరి ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయాలని
ఉండాలని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పవిత్రత కలిగి మనము ఆ యొక్క చదువులకి అన్నిటికీ సహాయపడినట్లు నిత్యము చాలా సంతోషం. ఆయన మరి బైబిల్ ఈరోజు ఆయన పూర్తయింది అని అంటే చిన్న వయసులోనే అది మన సేవకులు పిల్లలు ఏ విధంగా ఎదగాల అనేటువంటిది అది నేర్పిస్తారు. ఎందుకంటే కొన్ని ఇళ్ళల్లో అలాగా ఉండదు. ఏది కూడా తన కుమారుని ఆ విధంగా భద్రత చేయలేదేమనిపిస్తూ ఉంది. ఇలాగే మరి చిన్ననాటి నుండే మనము వారిని వంచితే ఏది కుమారులు వంచలేదు కాబట్టి వాళ్ళు దుర్మార్గులు అయిపోయారు. మన బిడ్డలు ఆ విధంగా కాకూడదని తల్లిదండ్రులుగా మీరు బాధ్యతలు తీసుకొని మన పిల్లల్ని ఉదయకాలంలో సాయంత్రపు వేళలో బైబిల్ చదివించటము మరి వారి చేత ప్రార్థన చేయించటము మనం నేర్చుతున్నాం. ఓహో వీళ్ళు ఫలాని సేవకులు కుమార్తెలు కాబట్టి అది ఒక ముద్ర పడిపోతుంది. కాబట్టి ఆ ముద్ర చివరిదాకా మనము నమ్మకంగా ఉండాలి. మరి నాన్న చేస్తున్న పరిచర్యని మీరు దాన్ని మీ చదువులంతటిలో మీ కాలేజ్ మీ స్కూల్స్లో మీ స్థలాల్లో ఆయనకు మనం మాదిరిగా ఉండాలి. పవిత్రుడిగా ఉండకూడదు, అపవిత్రుడిగా ఉండదు. పవిత్రత ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు మన స్కూల్స్లో జరిగేటువంటి అన్నిటికీ కూడా నిన్న మరి నా పక్కన కూర్చున్నట్టు అతను చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు దసరాకి ఏదో అమ్మ అంట బతుకమ్మ తిరణాలా జరిగేది మా ఆయన సార్ ఆయన చెప్తున్నాడు. ఆయన ఆర్టీసీ మెకానిక్ అంటే మాకు సీట్ పెట్టాడు, మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అంతా పిల్లలు సెలవుల్లో ఇది ముందు జరుగుతుంది మాకు ఇక్కడ ఎక్కువ ఏరియాలో. ఆ తర్వాత దసరా జర్నీ పూజ అది ఇది అని చెప్తాం. వాళ్ళకి ఏంటంటే అది ఒక దేవత అన్నమాట. అది మేలు చేస్తుంది. మనం మాట్లాడటం బాగుంటుందని నేను సరేలే అంటాం వచ్చాను. కాబట్టి అలాంటి అపవిత్రతలు మన స్కూల్లో కూడా అంటుతూ ఉంటాయి. చేయాలి మీరు చేయాలంటే అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు, అప్పుడు స్కూల్కి పోరు. ఎందుకంటే ఇంక వాళ్ళ పూజలు పునస్కారాల్లో మన పిల్లల్ని కూడా కావాలని రాత్రి రెండు కూతురు ఫోన్ చేసి చెప్తా ఉంది. వాళ్ళ సాంస్క్రిట్ టీచరు ఈరోజు క్లాస్ ఆదివారం అప్పుడప్పుడు తీసుకుంటాడట. ఆడు క్లాస్కి రాగానే ముందు 2-3 పాటలు వాళ్ళ హిందువులు పాటలు పాడుతుంది. ఎవరు కూడా అటు తిరగకూడదు, మీ పుస్తకాలన్నీ కింద పెట్టి మౌనంగా జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం మాట్లాడకూడదు, లగవకూడదు అని చెబుతాడు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళని మనసు మార్చడానికి. ఆ తర్వాత మళ్ళీ ఎందుకంటే అవి 2-3 పాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వినాలనేటువంటి దాంట్లో పిల్లలు ఉంటారని వాడు ప్లాన్గా ఏం చేస్తున్నాడు, ముందుగా అవి పెడుతున్నాడు, శ్లోకాలు పెట్టడము. ఇట్లా మాకు తలనొప్పిగా ఉంది తాతయ్య, ఏం చేద్దాము, క్లాస్ కాబట్టి నేను గమ్ముగా ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అయినా మళ్ళీ ప్రార్థన మౌనంగా చూడకపోయినా అమ్మాయి నువ్వు చూడలేదేది, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు ఏదని అడుగుతుంటాడు. ఎందుకంటే వాళ్ళకి సైతాను దేవుని బిడ్డని పాడు చెయ్యాలా అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం, గోల్ అన్నమాట. కాబట్టి నన్ను ప్రార్థన చేసుకో, దేవుడే అతని హృదయం మారుస్తాడు, నీకు చదువులకు అభ్యంతరం లేకుండా. క్లాస్ మాత్రం బాగా చెప్తాడు కానీ ఈ తిండ్ర బుద్ధి ఉంది ఆయనకి అని ఏం చేద్దాము, మనం స్టడీలో తప్పదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి భాగంలో ఈ కాలంలో మనం పవిత్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మన యొక్క దేవుడు పవిత్రుడు, పాపము లేని వాడు పవిత్రుడు. కాబట్టి మీ చదువుల్లో మీరు ఉండేటువంటి స్థలాల్లో మనం అన్నిటికీ మాదిరికరంగా దేవుని కొరకు ఉండాలనేది ఈ కాలంలో ఈ భాగం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. పరిశుద్ధ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సంఖ్యాకాలం 19 మమ్మల్ని చేసుకొచ్చారు. మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఉన్నారు. పాప శుద్ధి అనేటువంటి జరగాలి అని ఎలియాకి మీరు ఆజ్ఞించారు ధర్మశాస్త్రం అనేటువంటి మాటలు. మరి మీ కుమారుల ద్వారా మాకు కూడా నటించాడు. మరి ఇప్పుడు కాలికి అలవాటు పడినటువంటి దానిని తీసుకోవాలని, మరి తండ్రి దానిని మచ్చడాగు లేకుండా ఉండేటువంటిది మరి మీ కుమారుడు యేసయ్యను మాలో పంపించి మా కొరకు
మా పాప శుద్ధి కొరకై మీ కుమారుడు కార్చిన రక్తము ప్రోక్షించబడ్డప్పుడే మా మీద ప్రోక్షించబడినప్పుడే మేము పవిత్రులంగాను పరిశుద్ధంగా చేయబడగలం. ఆ విధంగా మీరు మా కొరకు కార్చిన రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఎక్కడి వారిమో మేము అయినా మరి రాజు అమ్మని బట్టి మరి మమ్మల్ని బట్టి మీ యొక్క రాజకీయ ధర్మము జరిగించడానికి లోకంలో మీరు ప్రతిష్ఠించుకొని ఏర్పాటు చేసుకొని మా ద్వారా జరిగిస్తున్న ఖర్చుని బట్టి ఉన్నారు. ఈ మారుమూల ప్రాంతంలో మీ బిడ్డను మరి తండ్రి వాడుకుంటున్నారు. మరి శారీరకంగా ఎన్నో మరి ఆటపోట్లు వస్తూ ఉన్నాయి. వాటన్నింటిలో నుంచి బిడ్డను తప్పిస్తూ వచ్చారు. మరి ఆ కాలు విషయంలో కూడా మీరు ఎంతో కృప చూపించారు. మేము రాలేకపోయాం, మమ్మల్ని క్షమించండి. మరి బిడ్డను చూడాలంటే ఆశతోటి మరలా మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారు. మరి మీ అందరం కూడా కలుసుకొని బిడ్డలతో కలుసుకొని మీ ఇంట్లో స్థుతి చెల్లించేటువంటి యోగ్యత మీరు మాకు ఇచ్చారు. మరి వారికి ఇచ్చిన బిడ్డను బట్టి పాపను బట్టి 10th క్లాస్ చదువుతా ఉంది. మంచి జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి, సబ్జెక్ట్స్ అన్ని అర్థం చేసుకుని మరి ప్రభావ జ్ఞానం కావాలి. మీరు చెప్పారుగా జ్ఞానం కావాలంటే నన్ను అడుగు అంటున్నారు. మీరు తప్పగా లోకంలో జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేరు. బిడ్డ చదువులో సహాయం చేయండి. మంచి మార్పులతో ప్రభావ జయం పొంది నిన్ను స్థితించేదిగా చేయండి. అలాగే తన యొక్క తోటి విద్యార్థులందరితో కలిసిమెలిసి ప్రభావ మాదిరికరంగా మీ కొరకు స్కూల్లో ఉండడానికి సహాయం చేయండి. ఈ ప్రభావ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు కూడా బిడ్డను వెన్ను తట్టి ధైర్యపరచు, బలపరచు. తనలో ఉన్న పిరికితనం కొట్టివేయండి. చదువుల్లో సహాయం చేయండి. అన్ని సబ్జెక్ట్స్లో మంచి జ్ఞానం చేత నింపండి. బాబు కొరకు విజయం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి తన యొక్క చదువుల్లో సహాయం చేయండి. 8th క్లాస్ చదువుతున్నాడు. ప్రభావ బిడ్డ మెత్తండి, మరి చదువుల్లో సహాయం చేయండి. స్పష్టంగా చదవడానికి సహాయం చేయండి. ప్రభావ మరి ఆ విధంగా తన చదువుల్లో కూడా సహాయం చేయండి. మీ ఇద్దరిని వారికి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి మీకు వందనాలు. వారి పరిచయ ధర్మం మరి మీరు కొనసాగిస్తున్నారు. వారి అక్కర్లన్నీ తీర్చండి. ఈ దినం ప్రభు దినం మరి మిమ్మల్ని స్థుతించడానికి, ఆరాధించడానికి మరి మాతో మాట్లాడండి. బల విషయంలో సహాయం చేయండి. ఆరాధన బలవత్వంలో మీరు సహాయపడండి. మరి మార్గ మధ్యలో మరి మీ ఒక బిడ్డ ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన కూడా సకాలంలో క్షేమంగా మా మధ్యకు నడిపించండి. ఇది ప్రభావ బిడ్డలతో మేము గడిపే సమయం అంతా కూడా మీకు మహిమగాను మాకెంతో మీరు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయండి. మీకు అవసరం బట్టి ఉన్నారు. మరి సాయంకాలం మా ఇద్దరిని తీసుకొచ్చారు. బిడ్డలతో ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు ఉన్నారు. మరి ఈ యొక్క దినమంతట్లో మీ కృపాక్షేమాన్ని కోరుకుంటూ సకల పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకోండి. ఈ స్నామంలో స్థితించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. బాగా అలర్జీ చలిగాలి పొద్దున్నే చలిగాలి బయటికి పంపు. అదే అనరా అదట అంటాడు. నా శిక్షను పొందితివి వ్యసన
దాసుని బట్టి అమ్మాయిని బట్టి మీకు వారికి ఇచ్చిన పని బాధ్యతను బట్టి మరి చిన్న బిడ్డ తన యొక్క సండే స్కూల్లో మరి దేశంలో బిడ్డ ఎదగడానికి సహాయం చేయండి. బిడ్డను ఆశ్రయించి మనతట్లో మీ కృప కోరుకుంటూ చేస్తున్నాను ప్రార్థించి స్వీకరించుకుంటున్నాం. ఆమేన్. చేస్తా ఉండు ఫ్యాక్టరీ వాళ్ళే చేస్తారా? ఆరాధన కూడా చేస్తారు అక్క. పిల్లలు ఎవరిని పోయి ఊడుస్తారు, ఊడ్చి సాపలేస్తారు. ఆరాధనప్పుడు ఇంకా టైం ఉంటుంది కదా. దీవించాలి, హస్తాలు దీవించాలి. ఎవరి ద్వారా వచ్చిందో వారిని చేసిన వారి ద్వారా ఈ శక్తి వేడుకుంటున్నాం. బట్టి మరెన్నో దినాల నుంచి నిదాసుడు రాజన్న కొరకు ప్రార్థిస్తుండగా ఈ దినం నాయన మరి నిదాసుని చూడడానికి కుటుంబ బిడ్డలతో అలాగే సాగరంతో కలిసి దినమైనా పరిచయలో పాల్గొన్న భాగ్యం ఇచ్చాం. నిదాసుడు దేని కుటుంబాన్ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అదే తండ్రి నీ మీద ఆధారపడి నేను నమ్ముకొని జీవిస్తున్నాడు. భవనాన్ని తండ్రి ఆ బిడ్డ పక్షులను అనుకోకుండా దేవకుని కారణాల వల్ల చూడగలిగి కొంచెం బాధ కలిగింది. ఆ సమయంలో ఫోన్ చేశాడు కానీ మీరు కనికరించమని ప్రార్థిస్తాను. జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయండి. వారిని తల్లిదండ్రులు మాట్లాడుతున్న అధికం చేయము. ఆర్థిక పరిస్థితులు అన్ని విషయాలు కూడా బిడ్డలు నాకు తల్లిదండ్రులు అవసరాలు అన్ని విషయాల్లో సహాయం అతను కూడా ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యం గురించి అన్న పరిచయం మీకు రాజు సాగరణ కుటుంబ బిడ్డలతో ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యం వచ్చింది. నాయన తండ్రి ప్రభా ఏది ఎప్పటికైనా మానవులు అయితే వదిలిపెడతారు కానీ నువ్వైతే వదిలిపెట్టే దేవుడు కాదు. వదిలిపెచ్చేంత వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే అన్నాను. ప్రభాని దాసులుగా మేము నీ మీద ఆధారపడే వారంగా మేము జీవించాలి. అలాగే నీ కుటుంబాన్ని అనబడుతుంది. అలాగే మీరు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా రానున్న దినాలలో కూడా ఆయన తండ్రి నెల్లూరు జిల్లానికి ప్రాంతానికి తీసుకొచ్చారు. దాసిన జిల్లా కుటుంబాన్ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని పరిచర్య జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభాని దాసిన మీరు వర్షంలోని కార్యం జరిగించము. ఏది నిశ్చితము, ఏది ఉద్దేశము విద్యార్థంలో తండ్రి నీ సంకల్పం ఆ బిడ్డల పక్షం సంపూర్ణంగా నెరవేర్చుకొని నీ నామకమయం తెచ్చుకోమని ప్రార్థిస్తాను. మహిళల తండ్రి వరకునైనా మాకు దేవుడినైతే దేవుడిలో నడిపించేందుకు చూపిస్తూ ప్రభు సమయం తిరిగినైనా మరి హైదరాబాద్ బాగా వెళ్తున్నాం. మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. అక్కడ కూడికను కూడా దేవునికరంగా చేయండి. ప్రభు ఆయన తన జీవనంలో జాయి మరి ఆయనతో 4 సంవత్సరాలు ముగించుకొని 5వ సంవత్సరం గాయకిరీటాన్ని ఆ బిడ్డకు మీరు అనుకరించారు. నీ దాసుని మీరు అక్కడ కూడా బలంగా వాడుకొని దేవుడు మీరే సహాయపడుతున్నామని ప్రార్థన ఆ ప్రయాణం రూపుదిద్దండి. ప్రభా నాయన కూడా తండ్రి కుటుంబానికి అనుకరించిన ఆదిత్యాన్ని బట్టి నీకు వందనాలు. వాళ్ళు 10 అధికం చేయండి, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని బిడ్డల సంఘాన్ని కూడా చేతులకు అప్పచెప్తూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నామములో
స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. కొన్ని పుస్తకాలు 156, 154. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు. 154, 156. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా
లేచినబడి బైబిల్